కీర్తిశేషులైన మా తల్లిదండ్రులు ఎండపల్లి రమామణి గారు, వెంకటరత్న గారు మాకు దైవాలు. ఒక రకంగా మా జీవితాలకు ఒక పునాది వేసి సమాజంలో ఒక గౌరవం స్థానాన్ని కల్పించిన దేవతలు, దేవుళ్ళనే చెప్పాలి. వారిని మనం గౌరవించినా గౌరవించకపోయినా అది వాస్తవం, గౌరవించాలి. దేవుడు మనకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువేం కాదు ఈ ప్రపంచంలో, సృష్టినిచ్చిన దాతలు కాబట్టి వారిని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ రకంగా నేను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలైనా నాకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చినందుకు వారిని ఎప్పటికీ మర్చిపోలేం. వారు పడిన కష్టాలు కానీ, వారు మాకు ఇచ్చిన ఒక నిర్దేశం కానీ. వారి పేరు మీద మనం ఒక టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు 2 సంవత్సరాలు కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎందుకో ఒక దేవుడు ఒక మంచి ఆలోచన కల్పించాడు. పిల్లలకి కల్మషం లేని, దేవుళ్ళతో సమానమైన పిల్లలకి ఒక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని కల్పించి వారికి టాలెంట్ ఎగ్జామ్ని ఏర్పాటు చేసేలాగా ఒక మంచి ఆలోచన కలగజేశారు దేవుడు. ఎందుకంటే పిల్లల్లో కల్మషం ఉండదు. వారి వృద్ధి కోసం మనం ప్రతి తల్లిదండ్రులు అందరం పరితపించి పడుతూ ఉంటాం. వారు బాగా ఉండాలి, సమాజంలో గుర్తింపబడాలి, గౌరవంగా ఉండాలని. అలాంటి పరిస్థితుల్లో మనం వారి కోసం ఎంత చేసినా తక్కువే. ప్రభుత్వాలు చేసినా, సమాజం చేసినా, ఎవరు చేసినా, తల్లిదండ్రులు అందరం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఉంటారు వారి జీవితాలను తీర్చిదిద్దడానికి. వాళ్ళు బాగా ఉంటే ఆ సొసైటీ బాగా ఉంటుంది, ఆ దేశం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగా ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు, కేరళ కానీ, తమిళనాడు కానీ, కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ చాలా వృద్ధిలో ఉండి వారు ఉన్నత స్థితిలో ఉన్నారు. మిగిలిన ఢిల్లీ కానీ అక్కడ అంతా బాగానే ఉన్నారు. అలా విద్యా బుద్ధులతో, ప్రతిభతో ముందుకు వెళ్తూ సమాజంలో గుర్తింపు, ఆర్థిక స్తోమత పెంచుకుంటూ ఆనందంగా, సంతోషంతో జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ఎంతసేపు చూసినా వారి ప్రతి అడుగు మంచి అడుగు పడేలాగా చూసుకోవాలి, తప్పటడుగులు కాకుండా. అలాంటి పరిస్థితి సమాజంలో చాలా అవసరం. ముఖ్యంగా మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మనం వారిని బాగా ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతో మన ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కూడా కొంత వాలంటీర్లను ఇవ్వడం జరిగింది. నెలకు 30,000 చొప్పున వారు జీతం ఇస్తున్నారు. అలాగే మన గ్రామంలో వాలంటీర్స్, విద్యా వాలంటీర్స్, ఆ పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా బాధ్యతతో చేస్తూ ఉన్నారు. పిల్లల్ని రోజు రోజుకి వృద్ధిలోకి తీసుకురావడానికి, వారు మెరిటోరియస్గా మారడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో నా వంతు నేనుగా, గ్రామస్తుడిగా నేను ఎప్పుడూ నిరంతరం సిద్ధంగా ఉన్నాను. అందులో భాగంగానే మనం ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్లని ఆగస్టు 15కి వాళ్ళకి ఉత్తేజభరితమైన బహుమతులు ఇవ్వటం చేస్తూ ఉన్నాం. రిపబ్లిక్ డే కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా వారిని ఉత్సాహపరచాలనే ప్రయత్నంగా జరుగుతోంది. మన గ్రామంలో ఈ చదువులు చదివించుకునే చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఉదాహరణకి కోడూరు దుర్గారావు గారు, వారి పిల్లలిద్దరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. అలాగే పెండియాల విష్ణుమూర్తి గారు 3 పిల్లలు, వారు చక్కగా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వారు స్థానం సంపాదించుకుని మంచి ప్రతిభావంతులుగా ఉన్నారు. వారు సమాజంలో ఏదైనా మంచి పని చేస్తామంటే వారు విరాళాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మంచి కార్యక్రమాలకి. అలాగే కొడవటి సూరిబాబు గారు, మనం ఎవరు ఆయనకు పెద్దగా గుర్తుపట్టం. ఆయన ఏంటంటే ఎవరితో సంబంధం లేకుండా ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు. మంచి వ్యక్తి. 2 పిల్లలకి NIT వచ్చింది. అది మామూలు విషయం కాదు. NITలో రావడం అంటే ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. అలాగా మీరు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు మన గ్రామంలో. ఫారిన్లో సెటిల్ అయిన వ్యక్తులు, ఇక్కడ బాగా చదువుకున్న వ్యక్తులు, బాగా స్థిరపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఐఐటి భువనేశ్వర్, ఐఐటి హైదరాబాద్. నేను నిరంతరం కష్టపడ్డాను పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని. అలాగా ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు చూస్తున్నాం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్యాక్టరీలో నెల జీతం పొందుతూ
చక్కటి జీవితాలని తీర్చిదిద్దుకుంటున్నారు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు చాలా బాగా మంచి కృషి చేసి ఆ పిల్లలకి మంచి పునాది వేసి ఉన్నత విద్యకి వాళ్ళు బాటలు వేస్తున్నారు. వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు. ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా ఉండాలి. మన గ్రామం నుంచి మంచి స్థాయికి వెళ్ళాలనేది నా కోరిక. పిల్లలందరూ కూడా మంచి మంచి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి స్థాయికి కూడా వెళ్ళాలి. చిన్న చిన్న ఉద్యోగాలే కాకుండా కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి. చిన్న ఉద్యోగాలని మనం చిన్నగా ఏం చూడక్కర్లేదు. కాకపోతే మనం కష్టపడి కొద్దిపాటి కష్టంతో చాలా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం. చదువులో అంత మజా ఉంది. మనం మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఒక టార్గెటెడ్గా ఒక ధ్యేయంతో కనుక చేస్తే అవుతాయి. చాలా చోట్ల బాగా ఉన్న స్థాయి పిల్లలు కూడా వాళ్ళకి అంత ఆస్తులు, కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు విద్యలో మాత్రం బాగా ఉండాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. పేద వర్గాల వారికి ఇంకా అవసరం. మనకు ఆర్థిక అవసరాలు ఉంటాయి, అలాగే సమాజంలో గౌరవం కావాలి. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇంకా కష్టపడాలి. కష్టపడి ఒక గౌరవమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన గ్రామంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, బాగా ఆర్థికంగా ఉన్నారు. కోడూరు సూర్యారావు గారు ఉన్నారు. వారి అబ్బాయి కోడూరు రామకృష్ణ చాలా మంచి కుర్రాడు. ఆ రోజుల్లో ఎన్ఐటి వరంగల్లో వచ్చింది. ఎన్ఐటి వరంగల్ అనే ఇన్స్టిట్యూట్ గురించి చాలా మందికి తెలియదు. నాకు కూడా అంతగా అవగాహన లేదు అప్పట్లో. తర్వాత తెలిసింది ఎన్ఐటి వరంగల్లో మంచి సీటు సంపాదించి ఇప్పుడు అమెరికాలో ఒక టాప్ లెవెల్లో ఆయన స్థిరపడ్డాడు. నేను మన గ్రామంలో వారి బంధువుల పాపకే ఆర్థిక సహాయం కావాలంటే కళ్ళు మూసుకుని లాస్ట్ ఇయర్ 30,000 ఇచ్చారు. మొన్న కూడా 32,000